in civil services examination, what is the methodology to prepare? What are the techniques to prepare? ముందుగా మనం సివిల్ సర్వీసెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ లాస్ట్ 2-3 ఇయర్స్లో వచ్చిన చేంజెస్ ఏంటి? ఏ కాంటెక్స్ట్లో క్వశ్చన్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉంది? ఏ కాంటెక్స్ట్లో మనం ఎక్కువ ఫోకస్ పెట్టాలి? కొంతసేపు అది చూద్దాం. రీసెంట్గా శాంతోరిని అనే ఒక ఐలాండ్, గ్రీస్ ఐలాండ్ అనమాట, గ్రీస్ వాళ్ళది. ఐలాండ్లో విపరీతంగా టూరిస్టులు పెరిగిపోయారు. ఓవర్ టూరిజం అన్నమాట. దానికి సంబంధించి అక్కడ ఒక ఎమర్జెన్సీ లాంటిది పెట్టారు. ఇక్కడ క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ శాంతోరిని, క్వశ్చన్ ఈజ్ అబౌట్ టూరిజం, క్వశ్చన్ ఈజ్ అబౌట్ ఓవర్ టూరిజం. ఇండియాలో లాస్ట్ ఇయర్ జోషిమఠలో ల్యాండ్ సబ్సిడెన్స్ అయింది. భూమి కింద కుంగిపోయిందనమాట. ఉన్నదానికంటే ఎక్కువ మంది టూరిస్టులు, అక్కడ ఉన్న రిసోర్సెస్ కంటే టూరిస్టులు ఎక్కువ రావటం, ఆ టూరిస్టులు కూడా చాలా వరకు ఒకటే సీజన్ ఎక్కువ రావటం, అక్కడ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ యాక్టివిటీస్లో విపరీతమైన ప్రెషర్ పెరగటం, ఇవన్నీ కూడా ఒక కారణం అన్నమాట. వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం ఇండెక్స్ అని చెప్పి వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళకి ఇండెక్స్ ఇస్తారు. ఆ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 39. మనం ఒక కాన్సెప్ట్ చదివేటప్పుడు దానిలో ఇన్ డీటెయిల్గా వెళ్ళాలి. ఒక కాన్సెప్ట్ తీసుకుని దానిలో ఇన్ డెప్త్ వెళ్ళాలి. ఉదాహరణకి భారతదేశంలో టూరిజం గురించి చదువుతున్నారు. స్పిరిచువల్ టూరిజం ఆర్ రిలీజియస్ టూరిజం, ఈకో టూరిజం, హెల్త్ ఆర్ మెడికల్ టూరిజం, నేచర్ టూరిజం, ఇలా రకరకాలుగా ఆ టూరిజం అనే కాన్సెప్ట్ని ఎన్ని డైమెన్షన్తో చూడగలిగితే అంత మనకి వాల్యుడేషన్ వచ్చింది అనమాట. పాత రోజుల్లో లాగా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అంటే ఓన్లీ కాన్సెప్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాన్సెప్ట్ క్లారిటీతో పాటు, మన కాన్సెప్ట్ క్లారిటీ రావడంతో పాటు దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, కేస్ స్టడీస్, డేటా, అన్ని డైమెన్షన్స్ మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. క్వశ్చన్స్ కూడా మీరు చూస్తే అలానే తయారవుతున్నాయి. క్వశ్చన్స్ కూడా మనం అర్థం చేసుకుంటే ఆ విధంగానే వెళ్తున్నాయి అన్నమాట. ఉదాహరణకి స్పేస్ టెక్నాలజీ మనం చదువుతాం, అది బేసిక్ కాన్సెప్ట్. రీసెంట్గా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ D3, ఇది చాలా న్యూస్లో ఉంది. బేసిక్గా ఏంటంటే స్పేస్ టెక్నాలజీ ఆర్ శాటిలైట్ టెక్నాలజీ, మనం వాయనాడ్ చూసాం, అలానే చాలా దేశాల్లో వాల్కనో ఎరప్షన్ చూసాం. శాటిలైట్ టెక్నాలజీ అనేది లేదా స్పేస్ టెక్నాలజీ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఏ లెవెల్లో ఉపయోగపడుతుంది, ఏ లెవెల్లో ఉపయోగపడట్లేదు. ఓకే, సో దిస్ అ బేసిక్ క్వశ్చన్. మనం దాన్ని ఏమనుకుంటే ఎగ్జామ్కి వెళ్ళాక ఇది ఒక క్వశ్చన్ అడుగుతారు అనేది మనం ఆలోచించాం. ఇప్పుడు హైదరాబాద్లో, విజయవాడలో వరుస పెట్టి వర్షాలు కురుస్తున్నాయి. మనకి ఆల్రెడీ అలర్ట్స్ వస్తున్నాయి ఫోన్కి, టీవీలో, రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, ఏమని బయటికి రావద్దు అని చెప్పి. సో ఈ అలర్ట్స్ రేపు కూడా వర్షాలు ఉంటాయంట, ఎల్లుండి కూడా వర్షాలు ఉంటాయంట. ఈ అలర్ట్స్ అనేవి ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వీళ్ళు ఏ ఆధారంగా తయారు చేస్తారు అనేది మనం ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఈ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది ఎవ్రీడే మన లైఫ్లో, ఎవ్రీ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఇంటిగ్రేట్ అయిన ఎగ్జామ్ అనమాట. ఓకే, దాన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఎగ్జామ్ ఈజీగా సక్సెస్ అవ్వచ్చు. శాటిలైట్ టెక్నాలజీ దగ్గర నుంచి ఈవెన్ కొత్త టెక్నాలజీస్ కాంటెంపరీగా మీరు చూస్తే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాం. రీసెంట్గా ఒక కొత్త జనరేటివ్ ఏఐ మోడల్ టూల్ ఒకటి డెవలప్ అయింది, ఇంకా పబ్లిక్ యూజ్లోకి రాలేదన్నమాట. దాని పేరు సొరా. అది
టెక్స్ట్ నుంచి వీడియోతో వస్తాయి. నువ్వు ఒక డిస్క్రిప్షన్ ఇచ్చి ఒక టెక్స్ట్ చెప్పేస్తే 1 minute అంటే 1 minute వీడియో వచ్చేస్తుంది నీకు. సో చాలా అప్కమింగ్ టాపిక్స్ వచ్చేస్తున్నాయి. మనం జనరల్గా ఏఐ గురించి చదివే ఎగ్జామ్కి వెళ్తాం, కానీ ఏఐ టూల్స్ ఎలా ఉన్నాయి, వాటి అప్లికేషన్స్ ఎలా ఉన్నాయి, అవి కూడా చూసుకోవాలి, ముఖ్యంగా జనరేటివ్ ఏఐ అని. అదేవిధంగా వర్చువల్ రియాలిటీ గురించి చదువుతాం. వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వర్సెస్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, ఇటువంటి కాన్సెప్ట్స్ మనం బాగా ఎగ్జాక్ట్. ఇప్పుడు 5G టెక్నాలజీ, 6G టెక్నాలజీ, మనందరి ఫోన్లో ఇప్పుడు 5G అడాప్ట్ అయిపోయింది. ఇప్పుడు 5Gకి 6Gకి తేడా ఏంటి? దట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. 5G టెక్నాలజీ, 6G టెక్నాలజీ, దీనికి ఉన్న బేసిక్ డిఫరెన్స్ ఏంటి? ఇలాంటివి మనం స్టడీ చేయగలగాలి. రీసెంట్గా మీరు వినే ఉంటారు, యాపిల్ విజన్ ప్రో అని చెప్పి ఒక హెడ్సెట్ వచ్చింది. యాపిల్తో ఆ హెడ్సెట్ నీ యాపిల్ ఫోన్, యాపిల్ డివైజెస్తో, యాపిల్ మ్యాక్ వీటితో అనుసంధానం అయిపోద్ది, ఇంటిగ్రేట్ అయిపోద్ది అనమాట. సో ఇలాంటి టెక్నాలజీస్ రేపొద్దున వర్చువల్ హెల్త్ కేర్, వర్చువల్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇవన్నీ ఎలా మార్చబోతోంది? ఈ టెక్నాలజీ ఇంకా అంటే ఓపెన్ వచ్చేసి ఇట్స్ వెరీ కాస్ట్లీ. త్వరలో చాలా చౌకగా ఇలాంటి టెక్నాలజీ అందుబాటులోకి వస్తే కనుక మీరు ఎక్కడుండైనా సరే క్లాస్ రూమ్లో ఉన్న ఎగ్జాక్ట్ ఫీలింగ్తో క్లాస్ వినొచ్చు. ఇక్కడే కూర్చున్నట్టు, ఇక్కడే ఉన్నట్టు, ఎగ్జాక్ట్ హైలీ ఇంటరాక్టివ్, హైలీ రియల్ టైం బేస్డ్ ఉంటుంది అనమాట. అదే యాపిల్ విజన్ ప్రో మోడల్, అది ఇప్పుడు more than 2 lakhs అంత ఉంది, ఇంకా తగ్గిద్ది. సో దెర్ ఆర్ మెనీ టెక్నాలజీస్ ఇన్ వర్చువల్ రియాలిటీ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ. సో వీటన్నిటిని యాడ్ చేస్తూ వచ్చిన ఇంకో కొత్త టెక్నాలజీ మెటావర్స్ అనే టెక్నాలజీ. ఇది కూడా ఎమర్జింగ్ టెక్నాలజీ అనమాట, మెటావర్స్. దాని మీద 2024 ఫిలిమ్స్లో క్వశ్చన్ కూడా వచ్చింది. అదే మెటావర్స్ టెక్నాలజీ.